శ్రావణ మాసంలో ఏటా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతుంటాయి. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో కూడా ఇది చాలా కాలంగా నడుస్తుంది. ఆ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించినటువంటి ఖర్చు ఇతర వ్యవహారాలు స్థానిక ఎమ్మెల్యేలే భరించడం ఆనవాయితీగానే నడుస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు వస్తున్నటువంటి వాళ్ళకి పసుపు కుంకుమతో పాటుగా చీర పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. గత ఏడాది కూడా ఇట్టా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినప్పుడు చాలా పెద్ద రచ్చ అయింది, తొక్కిసలాట కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ఈసారి మరింత జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు. పిఠాపురంలో ఉన్నటువంటి ఆడపడుచులకి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్వయంగా చీరలు పంపించారు అనే పేరుతో ప్రచారం సాగిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పాదగయ క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సామూహిక వ్రత కార్యక్రమం ఇప్పుడు రాజకీయ రూపు దాల్చింది. రాజకీయ రంగు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు జనసేన పార్టీలో కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేర్చినటువంటి వాళ్ళకి మాత్రమే టోకెన్లు పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. అంటే జనసేన మహిళలకు మాత్రమే సామూహిక వరలక్ష్మి వ్రతంలో భాగస్వామ్యం అయ్యేందుకు తగ్గట్టుగా టోకెన్లు అందిస్తున్నారు. దాంతో చాలామంది పిఠాపురం వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పిఠాపురంలో జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాలకు హాజరవుతామనుకున్నటువంటి వాళ్ళకి నిరాశ తప్పడం లేదు. చాలా ఆశ్చర్యకరంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో గతం నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించినటువంటి టోకెన్ల పంపిణీ దేవస్థానం వద్ద నిర్వహించేటువంటి వాళ్ళు దేవస్థానం వద్ద సగమో ఆ పైనో పంపిణీ చేసి మిగిలినటువంటివి రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా 100% జనసేన పార్టీ కార్యకర్తలకి, అది కూడా సభ్యత్వం చేర్చినటువంటి వాళ్ళకి మాత్రమే అప్పగించే ప్రయత్నం సాగుతుంది. ఊరూరా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేర్చినటువంటి నాయకులకి ఇప్పుడు సామూహిక వరలక్ష్మి వ్రతం టోకెన్ల పంపిణీ జరిగింది. ఆ టోకెన్లు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే 5 బ్యాచ్లుగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఒక్కొక్క బ్యాచ్ ముగిసిన తర్వాత వాళ్ళకి చీరలు అందిస్తారు. చీరలన్నీ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా జనసేన రంగు అద్దే వ్యవహారం నడుస్తుంది. వరలక్ష్మి వ్రతం లాంటి ఒక సామూహిక కార్యక్రమానికి ఇట్టా రాజకీయ రంగులద్దునటువంటి వైనం పిఠాపురం వాసుల్ని విస్మయానికి గురి చేస్తుంది. చాలా పెద్ద వివాదంగా కూడా మారుతోంది. ఇప్పటికే పిఠాపురంలో జై గణేష్ ఆలయానికి సంబంధించినటువంటి వినాయక చవితి ఉత్సవాల పోస్టర్ను తొలుత జనసేన పార్టీ శ్రేణులు రిలీజ్ చేస్తే ఆ తర్వాత బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి రిలీజ్ చేశారు. దాంతో వినాయక ఉత్సవాలు కూడా రాజకీయ విభేదాలకి, కూటమిలో తగాదాలకి తార్కాణంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్టుగా వరలక్ష్మి సామూహిక వ్రతాల్లో కూడా ఇలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం మీద చాలామంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం పాదగయ అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు తరలి వచ్చేటువంటి క్షేత్రం. అలాంటి చోటకి వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొనే దానికోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అసలు అవకాశమే లేదన్నట్టుగా, పిఠాపురం వాళ్ళైతే కేవలం జనసేన వాళ్ళకే వీలు కల్పిస్తున్నట్టుగా, జనసేనలో కూడా మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అన్నట్టుగా పెడుతున్నటువంటి షరతుల్ని చాలామంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది రాజకీయంగా చాలా పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా జనసేన నాయకులు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు, పక్కన కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకులు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాట్ల విషయాన్ని పర్యవేక్షించారు. పూర్తిగా ఒక జనసేన కార్యక్రమంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రముఖ దేవస్థానంలో ఒక పొలిటికల్ యాక్టివిటీ నిర్వహిస్తున్నట్టుగా ఈ వరలక్ష్మి సామూహిక వ్రతాలని మార్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద అనేక రకాల అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా జనసేన పార్టీ కార్యకర్తలకే జనసేన వాళ్లే నిర్వహించాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కానీ, లేదంటే చేబ్రోల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇల్లు అని చెప్తున్నటువంటి చోట కానీ ఏర్పాటు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. అక్కడే చీరలు పంపిణీ చేసుకోవచ్చు, క్రియాశీలక సభ్యత్వంతోనే కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, జనసేన వాళ్ళకి మాత్రమే ప్రవేశం అంటూ చెప్పుకోవచ్చు. ఏదైనా ఆ పార్టీ తన నిర్ణయానికి అనుకూలంగా, తన అభిప్రాయాలకు తగ్గట్టుగా వ్యవహరించవచ్చు. కానీ
దేవస్థానం దగ్గర నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇలా కేవలం ఒక పార్టీ వాళ్ళకే, మళ్ళీ అందులోనూ క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రవేశం అన్నట్టుగా చేస్తున్నటువంటి వైనం చాలా పెద్ద విమర్శలకి దారితీస్తుంది. అనేక రకాలుగా ఇది రాజకీయ వివాదంగా కూడా మారుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని కూడా రాజకీయంగా మార్చేస్తున్నటువంటి వైనం మీద అందరిలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. మరి దీన్ని పవన్ కళ్యాణ్ గుర్తిస్తారా? ఈ వ్యవహారాన్ని సరిచేసుకుంటారా? తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి దోషాల్ని సరిచేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం.